కేంద్రంపై కాంగ్రెస్ రాజకీయ దాడిని ముమ్మరం చేస్తోంది. కేంద్ర మంత్రుల్ని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచారు రాహుల్ గాంధీ. విమర్శనాస్త్రాల జోరుని పెంచుతూ అధికార పార్టీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా అమిత్ షానే రాహుల్ లక్ష్యంగా చేసుకోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అధికార పార్టీ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఏమాత్రం తగ్గడం లేదు. కొద్ది రోజుల క్రితం వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం విద్యార్థులతో కలిసి పట్టుబట్టిన రాహుల్ గాంధీ కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర విమర్శలు చేశారు. రేపిస్టులకు మద్దతుగా నిల్చున్న ప్రహ్లాద్ జోషి వంటి వారిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం ఏంటంటూ అధికార పార్టీపై ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా అమిత్ షాను టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై తీవ్ర ఆరోపణలు చేశారు. మూర్ఖులు ఎవరి మాట వినరని ఆందోళన చేసిన విద్యార్థులతో చెప్పారని రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సభలో అభ్యంతరకర మాటలు మాట్లాడుతున్నారని, విద్యార్థుల పేరు చెప్పి ఎంపీలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. దీంతో కేంద్రం విపక్ష నేత మధ్య ఒకంత వాగ్వాదం నెలకొంది. అనంతరం స్పీకర్ రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. The shooting of our students, sir. He put pellets into the blood of our students. He ordered the students of India to be shot. Sir, Speaker sir, the use of force can only be authorized by the Home Minister. No. It cannot be authorized either by the Home Minister or the Prime Minister. ఢిల్లీ ఆందోళనలో విద్యార్థులపై జరిగిన దాడికి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పనన్నారు. హోంశాఖ పరిధిలోని భద్రతా బలగాలు ఆ శాఖ ఆదేశాలు పాటిస్తాయన్నారు. పోలీస్ అధికారులతో అమిత్ షా ఫోన్ లో మాట్లాడడం స్వయంగా చూశానని కమెంట్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. लीथल फोर्स की यूज बिना होम मिनिस्टर के परमिशन लिए नहीं किया जा सकता है. हमने भी सरकारें चलाई हैं, हम जानते हैं कि अगर गोली चलाने की बात आती है, पैलेट गन की यूज की बात आती है, तो द लास्ट कॉल इज द होम मिनिस्टर एंड द प्राइम मिनिस्टर. वी नो दैट. तो आइदर द होम मिनिस्टर इन्होंने ऑर्डर किया, युवाओं को मारने का ऑर्डर, लाठी चलाने का ऑर्डर, पैलेट गन का यूज का ऑर्डर, या फिर इनको मालूम ही नहीं था. అయితే రాహుల్ ఆరోపణలను బీజేపీ తప్పుపట్టింది. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎలాగో రాహుల్ గాంధీ దగ్గరే నేర్చుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులపై కాల్పులు జరిగాయన్న రాహుల్ ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. దానికి బీజేపీ అగ్రనేతలే టార్గెట్ గా రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుండటంతో రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో అనే చర్చ మొదలైంది.